మలాకి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచన భాగంలో 3వ కారణం కూడా అక్కడ రాయబడి ఉంది. అదేంటంటే, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచదమని మీరందరూ అని. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాం అని అడుగుతున్నారు. నిన్ను ప్రేమించే ఎలా ప్రేమించావు అని అడిగాడు. నేను యజమాను కదా, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఇక్కడ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాం అంటున్నారు. ఇది 3వ ప్రశ్న. ఇక రెండవ కారణంలో యాజకుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చెప్పాడు. ఆ యాజకుల మాటల్లో మనకు చాలా వరకు 2వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము 1వ అధ్యాయం 14 వచనం వరకు మనం చదువుకున్నాము. ఇక 2వ వచనంలో కూడా యాజకుల గురించి మాట్లాడుతున్నాడు. నేను మరలా మిగతా భాగానికి వెళ్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. 2వ అధ్యాయంలో యాజకుల ద్వారా మళ్ళీ మాట్లాడుతూ, మీరు చేసిన దాన్ని బట్టి మీ యందు నాకు అసహ్యం కలిగింది, కాబట్టి మిమ్మును నేను అవమానపరుస్తాను అని కొన్ని పదాలు అక్కడ దేవుడు ఉపయోగించాడు. అసలు మీరు చేయాల్సిన పని మర్చిపోయి చేయకుండా పనులన్నీ మీరు చేస్తూ వచ్చారు అని 2వ అధ్యాయము 6వ వచనంలో, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. అంటే మీరు చేయాల్సిన డ్యూటీ మర్చిపోయి చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. అసలు మీరు ఏం చేయాలి? 7వ వచనంలో అంటున్నాడు, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అన్నాడు. అసలు యాజకులు ఏం చేయాలి? వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే, వాళ్ళు యెహోవాక దూతలు, అంటే దేవుని మాటలు తీసుకుని వారు ప్రజలకి అందించాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు తీసుకుని వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి బోధించాలి. ఇదే మీరు చేయాల్సిన పని. ఇది మీరు మర్చిపోయి నన్ను గౌరవపరచాల్సింది మర్చిపోయారు. తండ్రిగా నన్ను గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది కూడా మర్చిపోయారు. ఇవన్నీ చేయడం వల్ల మీరు శాపగ్రస్తులు అవుతారు అని ఆ 1వ అధ్యాయం చివరి మాటలో కూడా అది రాయించాడు. ఇవన్నీ కూడా 2వ కారణములో యాజకుల గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. ఇక 3వ కారణం గురించి చెప్పినప్పుడు 7వ వచనంలో, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాము అని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు కూడా కొన్ని అక్కడ చెప్పాడు. ఏమనంటే, గుడ్డి దాడిని తీసుకొచ్చి బలిగా అర్పిస్తే అది దోషం కాదా? కుంటి దాడిని, రోగం గల దాన్ని అర్పిస్తే అది దోషం కాదా? నీ యజమానికో నీ అధికారికో ఇలాంటివన్నీ ఇస్తే వాళ్ళు నిన్ను దయ చూపుతారా అని ఈ ప్రశ్నలు కూడా ఆయన అడిగాడు. అంటే అక్కడ భౌతికమైనటువంటి జరుగుతున్న వాటి గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అపవిత్రత అనగానే అదొకటే కాదు, ఇంకా వాళ్ళు చేసినటువంటి వాటి గురించి కూడా చెప్తూ ఈ 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మళ్ళీ ఆయన చెబుతూ వచ్చాడు. ఇక చూడండి ఒకసారి 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నామనంటే, ఒకరి ఎడల ఒకరు మీరు ద్రోహం చేసుకుని అపవిత్రం చేస్తున్నారు, ఇది నా నామానికి విరుద్ధం కదా అని మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో కూడా, ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి, యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకున్నారంట వీళ్ళు. హేయక్రియలు అంటే దేవునికి నచ్చని పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ. వింటున్నారా? అపవిత్రమైనది అంటే ఒకటి బలిగా అర్పించే దాని గురించి చెప్పాడు. రెండవది జీవితానికి సంబంధించిన అపవిత్రత కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఆ రోజున వాళ్ళు గుడ్డుదో, కుంటుదో, నడ్డుదో తీసుకొచ్చి నా భోజనపు బలను మీరు అపవిత్రం చేశారు. అంతేకాకుండా మీ క్రియలు కూడా నాకు విరుద్ధంగా ఉన్నాయి. అన్ని జనుల దేవతలకు సంబంధించినటువంటి పిల్లలు మీరు ఏం చేశారు? పెళ్లిళ్ళు చేసుకున్నారు మీరు అంటున్నాడు. కులమతాలు చూడకుండా దైవికమైనటువంటి బిడ్డలని వివాహాలకు ఆహ్వానించాలి. అంతేకాదు, దేవునికి విరుద్ధమైనటువంటి వారిని ఆహ్వానించకూడదు, అది అపవిత్రత అని ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం చేసి అపవిత్రపరిచాం అంటే, ఇదిగో మీరు చేశారు పని, ఇలాంటి క్రియలు మీరు చేశారు అని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. అంతేకాదు, మరలా చూడండి మరొక మాట అక్కడ ఉంటుంది 13వ వచనంలో, మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు, కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఏంటబ్బా ఈ మాట? ఏం చేస్తున్నారంట వాళ్ళు? చదువుదామా? యెహోవా బలిపీఠమును మీరు ఏం చేశారంట? ఏడుపుతోనూ, ఒకసారి నోటితో చెప్పండి అమ్మా, ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదముతోనూ తడిపేస్తున్నారంట.
ఏమొచ్చేస్తుంది అక్కడ? కన్నీళ్ళు, ఏడుపు, రోదన వచ్చేస్తుందంట. దేవుడు అంటున్నాడు, చాలా బాగా తడిపేస్తున్నారు నా బలిపీఠం మీరు. ఏటితోటి? కన్నీళ్లతోటి. కొంతమంది మొదలెట్టారంటే ప్రారంభం మొదలెడతారు ఇక ఏడుపు ఎక్కడ దాకా వస్తుంది? ఆమెననే దాకా ఏడుపు వస్తూనే ఉంటుంది. ఆమెనన్నా కానీ ఏడుపు తగ్గదు. విచిత్రం ఏంటంటే ఆమెను అనరు, ఆమెనంటాం మర్చిపోతారు ఇక ఆ ఏడుపులో పడి. ఈ కన్నీళ్ళు, ఈ రోదన, ఈ ఏడుపు కూడా చేసి మీరు నా బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారు. అదేంటి? కన్నీళ్ళు, రోదన, ఏడిస్తే అపవిత్రతం ఎలాగవుతుంది? ఇప్పుడు హన్నా ఏం చేసింది మనకు తెలుసు కదా. హన్నా ఏం చేసింది? అమ్మా, హన్నా ఏం చేసింది? అప్పటి వరకు వచ్చింది, ఆ షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరం దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు వస్తూ వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఒక రోజున ఏం చేసింది? కన్నీళ్లు కార్చింది, ఏడ్చింది, దుఃఖపడింది. అక్కడికి ఏలి వచ్చి అన్నాడు, ద్రాక్షరసం బాగా తాగేవేంటి, గొనుగుతున్నావేంటి ఇక్కడికి వచ్చి అన్నాడు. ఎవరు? ఏలి. అప్పుడు వెంటనే ఏమంది? మీరైతే ఏమంటారు? ఏంటి ఏంటి గొరుగుతున్నావు ఇక్కడికి వచ్చి అంటే ఏమంటారు? ప్రార్థన చేసుకుంటాను కళ్ళు అంతలేదు నీకు, ఎవర్రా నువ్వు పాస్టర్ నీకు ఇచ్చింది అంటారు కదా మీరైతే. పోయే కాలం వచ్చిన వాళ్ళకి అలాంటి మాటలు వస్తాయన్నమాట. కానీ హన్నా ఏమంది? అయ్యా, నీ దాసురాలైనటువంటి నేను, ఏమంది? నీ దాసురాలైనటువంటి నేను ద్రాక్షరసంతో మత్తుగా నేను లేను. నా బాధను నా ప్రభు ఎదుట, నా దేవుని ఎదుట ఇదిగో నేను చెప్పుకుంటున్నానయ్యా, నా బతుకుని చెప్పుకుంటున్నానయ్యా అని అంది. అర్థం చేసుకోవాలి ఈ మాట ఎందుకు చెప్పాను. ఇక్కడ ఏడుపు, రోదన, కన్నీళ్ళు అనేటువంటి మాటను చూస్తే వీళ్ళ బతుకు మారలేదు, వీళ్ళ జీవితం మారలేదు. కానీ ఏమొచ్చేస్తుంది బలిపీఠం దగ్గర? ఏడుపు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దీన్ని ఏమనాలి? ఏడుపుని బ్రతుకు మారని కన్నీళ్ళు ఏం చేయాలి? బ్రతుకు మారని ఏడుపు ఏం చేయాలి? ఓ బలబలబడ ఏడిచేస్తున్నావు, కానీ నీ బ్రతుకు మాత్రం బాగోలేదు. ఈ ఏడుపుని దేవుడు ఏం చేయాలి? అపవిత్రత అంటున్నాడు. అందుకనే కొంతమంది ఏడిస్తే అసహ్యం వేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ బతుకు ఎంత చెప్పినా మారదు. ప్రార్థనలో మాత్రం మోకరిస్తే మాత్రం ఓ బోరున ఏడ్చేస్తూ ఉంటారు. ఆ ఏడుపుకు అర్థం ఉండదు. అందుకే దేవుడు దాన్ని అపవిత్రత అంటున్నాడు. మీరు అలా ఏడుస్తున్నారు కానీ ఆయన ఏమన్నాడు? కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపక తనకు అనుకూలము కాని అర్పణ మీ చేత తీసుకొనక అన్నాడు. అంతలాగా ఏడుస్తూ ఉంటే మరి ఏం చేయాలండి? అర్పణ తీసుకోవాలా వద్దా? వద్దా? తీసుకోవాలి కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను అంగీకరించను, నేను తీసుకోను అంటాడు. కారణం ఏంటంటే వాళ్ళ జీవిత దినాల్లో వాళ్ళు చేసే పనులన్నీ కూడా దేవునికి విరుద్ధమైన పనులు ఉన్నాయి. చూడండి, అక్కడ మరొక మాట ఉంటుంది, మంచి మాట. 14 వచనం కూడా చూడండి. మీ అర్పణ నేను తీసుకోను, మీ నైవేద్యం నేను అంగీకరింపను, మీ ఏడుపు నేను చూడను అనేటువంటి దేవుడు ఎందుకు అని అంటే అక్కడ చూడండి, అది ఎందుకని మీరు అడుగగా, ఎందుకు తీసుకో అంటారంట. ఎందుకు తీసుకో? మేము ఏడితే ఎందుకు పట్టించుకోవు? పొద్దు నుంచి ఏడుతున్నాను, నా ఇంక నువ్వు చూడాలి కదా. నేను చూడను అంటున్నాడు. నువ్వు ఎందుకు చూడవు అని అంటే ఆయన అంటున్నాడు చూడండి అక్కడ, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. ఎందుకు ప్రభువా నువ్వు తీసుకోవంటే, నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యను ఎందుకు వదిలేశావు? ఇశ్రాయేలు ప్రజలు ప్రశ్న చేస్తున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని నీ పెండ్లి భార్య అని అక్కడ మెన్షన్ చేశాడు. పెండ్లి భార్య అంటే ఎవరమ్మా అనమాట. పెండ్లి భార్య అంటే దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన భార్య, దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి భార్య. పెండ్లి భార్య అంటే వివాహము చేసుకున్నది కదా. ఎవరిని పడితే అందులో పెండ్లి భార్య అంటారా? అయ్యా అలాగైపోయారేంటి? సిగ్గుపడిపోతున్నారేంటి అలాగే ముసిముసి? వివాహం కాని దానిని పెండ్లి భార్య అంటారా? అనరు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటా నేను మీకు భార్యనిస్తే ఆ భార్యను విడిచిపెట్టారు మీరు. నేనే సాక్ష్యం అంటున్నాడు. పెండ్లి భార్యను విడిచిపెడతారు కదా, అది అపవిత్రత కాదా అని అడుగుతున్నాడు. అందుకని పెండ్లి చేసుకున్న భార్య ఎప్పుడు దాకా ఉండాలా? ఎప్పుడు దాకా ఉండాలి? ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఎప్పుడు విడిపోవాలి? మరణమే తప్ప మరొకటి విడదీయడానికి లేదు. వీడు నన్ను చూస్తలేదు, పట్టించుకుంటలేదు అని ఏం చేస్తారు వీళ్ళు? వదిలిపెట్టేస్తారు. పెండ్లి భర్తను విడిచిపెడుతున్నారు, పెండ్లి భార్యను కూడా విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టొచ్చు అట్లా?
దేవుడు అంటున్నాడు, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతవరకు నీకు భార్యాభర్తలు? ఎంతవరకు? జీవితాంతం. జీవితాంతం భార్యాభర్తలే వాళ్ళు. జీవితాంతం భార్యాభర్తలే. ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు ఆడోళ్ళు, మగోళ్ళు కూడా. అసల వివాహానికి, వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. వివాహ వ్యవస్థకు విలువ లేదు. పెళ్ళిళ్ళ ఆర్భాటంగా చేసుకుంటున్నారు. చాలా గందరగోళంగా చేస్తున్నారు పెళ్ళిళ్ళు. మరలా మూడో రోజున ఏం చేస్తున్నారు? మూడో రోజునే విడాకులు తీసుకుంటున్నారు. వీళ్ళ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. మేమెలా ఉన్నామో చూడు, మేమెలా ఉన్నామో చూడు అని వీళ్ళ పెతాపాలన్నీ అక్కడ చూపిస్తున్నారు. కానీ బిడ్డల విషయాల్లో మాత్రం వెనకబడిపోతున్నారు. ఇది దేవునికి విరుద్ధమైన క్రియ. కష్టమైన, సుఖమైన, బాధైన ఏదైనా జీవితాంతము దేవుడిచ్చినప్పుడు పెండ్లి భార్య, పెండ్లి భర్త ఎంతవరకు వీళ్ళంటే జీవితాంతము కలిసి ఉండాలి. పెళ్ళైన కొత్తలో దెబ్బలాడుకుంటా ఉంటారు, పోట్లాడుకుంటా ఉంటారు. ఒకరి భావాలు ఒకరికి అర్థం కావు వాళ్ళకి. అప్పుడు మధ్యవర్తులు ఉంటారు కొంతమంది. కొంతమంది మేధావులు ఉంటారన్నమాట. ఈళ్ళ వయసోళ్ళే ఉంటారు. ఆళ్ళని అడుగుతారు కర్మ. ఇలాగంటుంది, అలాగంటుందిరా, ఇలాగంటుంది, అలాగంటుంది, అలాగంటుందా నువ్వు ఇలాగంటరా అంటాడు ఈడు. ఈడికి అసలు ఏమీ తెలీదు. అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు అడిగితే కాస్త మంచి సలహా ఇస్తారు. అదే వయసులో ఉన్న వాళ్ళని అడిగితే ఏం సలహా చెప్తారు ఆళ్ళు? అలా కొంత కాపురాలు కూలిపోతున్నాయి. ఇంటికొచ్చి అమ్మా నాన్న చెప్తే వీళ్ళకి విపరీతమైన స్వార్థాలు పెరిగిపోయి వీళ్ళు కూడా తప్పుడు సలహాలు ఇస్తారు. వదిలిపెట్టొచ్చేయ్ అంటారు. ఎంతసేపు వదిలిపెట్టడం ఎంతసేపు పడుద్ది? వదిలిపెట్టేయడానికి ఎంత టైం పడుద్దండి? మళ్ళీ కలిసి కాపురం చేయాలంటే? నువ్వు మాత్రం నీ భార్య బిడ్డలతో నువ్వు కలిసి ఉండొచ్చు. కానీ నీ కూతురు లేకపోతే నీ అల్లుడు విడిపోవాలి. నీ కొడుకు లేకపోతే నీ కోడలు విడిపోవాలి. వాళ్ళు మాత్రం చెడిపోవాలి. నువ్వు మాత్రం హాయిగా కాపురం చేసుకుంటూ, సంసారం చేసుకుంటూ నువ్వు సంతోషంగా గడపాలి. నీ బిడ్డల జీవితాలు మాత్రం వదిలేయా పర్లేదా అని నువ్వు అనొచ్చు. అది పాపం కాదా మరి? అది అపవిత్రం కాదా చెప్పు? దేవుడు అంటాడు, అది నీ పెండ్లి భార్య. 14 వచనంలో యవ్వన కాలమందు నీ పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున అన్నాడు. చూడండి, అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎవరున్నారు అక్కడ? నేను సాక్ష్యం పలుకుతున్నాను అన్నాడు. చెప్పుడు మాటలు విని నీ ఇష్టానుసారంగా చేసుకుని నీ భార్యను విడిచిపెడతావా అని మాట్లాడుతున్నాడు. ఆ 15వ వచనంలో కూడా చదివితే ఒకడు ఏం జరిగిన, ఎలా జరిగినంటే, ఇదిగో మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోండి. యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అంటున్నాడు ఆయన. భార్యను విడిచిపెడతాం నాకు అసహ్యం అంటున్నాడు. ఎందుకంటే నా సన్నిధిలో ఉండి వివాహం చేసుకుని కలిసి ఉండుదువా అంటే ఉంటానన్నావు. కలిసి కాపురం చేస్తావా అంటే చేస్తానన్నావు. జీవితాంతం విడిచిపెట్టకుండా ఉంటావా అంటే ఉంటానన్నావు. మరి మధ్యలో ఈ పోయే కాలమే నీకు. అది అపవిత్రం కాదా అంటున్నాడు. మీరు కూడా ఆలోచించండి, అది అపవిత్రమా కాదా చెప్పండి? అపవిత్రం కాదా? డబ్బు కోసం భార్యను విడిచిపెట్టేస్తున్నారు, భర్తను విడిచిపెట్టేస్తున్నారు, బిడ్డలను విడిచిపెట్టేస్తున్నారు. ఆస్తిపాస్తులు ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదంటున్నారు. వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు, తాగుతున్నారు, ఫుల్లుగా తాగుతున్నారు, జీవితాలన్నీ పాడు చేసుకుంటున్నారు. ఆడ మగ తేడా లేకుండా పాడు చేసుకుంటున్నారు. మంచిగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్నీ బాగుంటున్నాయి. కానీ కాపురం దగ్గరికి వచ్చేటప్పుడు గందరగోళం అయిపోతుంది. మానవ విలువలు చచ్చిపోయాయి, కుటుంబ విలువలు కూడా చచ్చిపోయాయి. దేవుడు దీనిని అపవిత్రత అంటున్నారు. కాబట్టి మీరు ఎంత ఏడిస్తే మీ ఏడుపు నేను ఎందుకు వినాలా? మీరు ఎంత ప్రార్థన చేస్తే నేను ఎందుకు చూడాలా? మీరు ఎన్ను కన్నీళ్లు కారిస్తే నేనెందుకు చూడాలా? నేను దాన్ని లక్ష్య పెట్టను అంటున్నాడు. అదేంటి ప్రభు అంటే, అవును ముందు నువ్వు మారాలి అంటున్నాడు. ముందు నువ్వు మారాలి. మన జీవిత విలువలు మార్చుకోవాలి. అసలు దేవుని ముందు మనం మోకరిస్తే అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో ప్రతి మాట అర్థమవుతుంది. తెలుసా మీకు? దేవుని ముందు మోకరించినప్పుడు నువ్వేం చేస్తున్నావో నీ మనస్సాక్షి మాట్లాడుతుందా లేదా నీతో? దేవుని వాక్యం కూడా నీతో మాట్లాడుతుంది కదా. అసలు ఇది నాది, ఇది మంది అనుకుంటే అన్ని విధాలుగా అన్నీ అర్థమవుతాయి నీకు. కొత్తలో కొన్ని ఉంటాయి, కొత్తలో కొన్ని ఇబ్బందులుంటాయి, కొన్ని కష్టాలుంటాయి, కొన్ని బాధలుంటాయి, కొత్తలో ఉంటాయి. ఎందుకంటే చిన్న వయస్సు తెలిసి తెలియని పరిస్థితులు ఉంటాయి. సంతోషాలు, సరదాలు, ఆనందాలు భార్యాభర్తల మధ్య ఉంటాయి. చిన్ని చిన్ని ఇబ్బందులొచ్చినప్పుడు వాటిని దేవుని సన్నిధిలో చక్కబెట్టుకుంటే సరిదిద్దబడతాయి. ఏది కూడా తెగేదాకా లాక్కూడదు. లాగిన తర్వాత మరలా అతుక్కోవడం చాలా కష్టం. ఒకసారి జీవితం పాడైపోయిందనుకోండి, ఆ తర్వాత బాగు చేసుకోలేం. సూట్ కేస్ పట్టుకుని నేను వెళ్ళిపోతాను ఎంతసేపు వెళ్తావు? నువ్వు వెళ్తావు ఎంతసేపు? కానీ దాన్ని మళ్ళా తిరిగి నిలబెట్టుకోవడం ఎంత కష్టం. నీ భార్యని విడిచిపెట్టి చెడు తిరుగులు తిరగడం చాలా తేలిక. కానీ నీ జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. నువ్వు చెడిపోవడానికే క్షణం పట్టదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది అసహ్యమైన క్రియ. ఏం చేసి అపవిత్రపరిచామంటే
గుడ్డు దాన్ని తీసుకొచ్చావు, పనికి మన దాన్ని తీసుకొచ్చావు, నా భోజనం బల్ల మీద అదంతా పెట్టావు, అది అపవిత్రం చేసావు. అంతేకాకుండా నేను నీకు భార్యనిస్తే, నీ పెండ్లి భార్యనిస్తే నువ్వు విడిచిపెట్టి చెడు తిరుగులు తిరిగి నువ్వు చెడిపోయావు. అది నాకు అసహ్యమైనటువంటి క్రియ అంటున్నాడు. అందుకే నీ ప్రార్థన, నీ కన్నీళ్లు నేను విన్ను అంటున్నాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం భాగం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. ఆ, ఆ, చూడండి ఏమంటున్నాడు, విస్తారమైన బలులు నాకేలా, ఎన్ని పట్టుకొస్తున్నారు మీరు అంటున్నాడు. నాకేలా దహన బలులకు పొట్టేళ్ళు, బాగుగా మోపినటువంటి దూడల క్రొవ్వు నాకు ఎక్కసం అయిపోయింది. నాకు వద్దు, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకపోతుల రక్తం నాకు ఇష్టం లేదు. మీరు ఇన్ని తీసుకొచ్చి బళ్ళు అర్పిస్తున్నారు కదా, ఆ రోజు బళ్ళు వేసి వాళ్ళు అందరి నీళ్ళు ఇన్ని బళ్ళు అర్పిస్తున్నారు కదా, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, అసలు నా ఆవరణ తొక్కడానికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడరా అని అడుగుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఆయన అడుగుతున్నాడు, ఎవడరా మిమ్మల్ని రమ్మన్నాడు ఇక్కడ? ఎందుకురా నీకు ఈ మేకపోతులు, నాకు ఎందుకురా ఈ గొర్రెపోతులు నాకు? ఏమ్మా, ఏమనిపిస్తుంది అలా అంటే? ఏమనిపిస్తుంది అలా చెప్పండి? అలాగైపోయేటి మళ్ళీ. ఇలాంటి మనకు నచ్చవు కదా, మనకు నచ్చవే దేవుడు మాట్లాడతాడు, మనకు నచ్చలేనివే దేవుడు మాట్లాడతాడు. ఎందుకు రా నువ్వు వచ్చావు అంటే అని అంటాడు, నాకు అసహ్యం వేస్తుంది, ఇవన్నీ మీరు పట్రావద్దు అంటున్నాడు. నేను విసిగిపోయాను అంటాడు. 14 వచనం, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయం, అవి నాకు బాధకరములు, వాటిని సహ్యం లేక ఇసిగిపోయాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొంటాను అని. మిమ్మల్ని నేను చూడను. ఆ తర్వాత ఏమంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. ఆయన చెబుతున్నాడు, ఎందుకు మా ప్రార్థన వినవు, ఎందుకు మా కన్నీళ్లు చూడవు అని అంటే ఆయన అంటున్నాడు, మిమ్మును మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, కీడు చేయుట మానండి, మేలు చేయుట మీరు నేర్చుకోండి, ముందు మీరు మారండి అంటున్నాడు. దాని అర్థం అదన్నమాట. ఇదిగో మేము కన్నీళ్లు కారుస్తున్నాము, ఏడుస్తున్నాము, రోదన చేస్తున్నామంటే నాకు ఇష్టం లేదు, నేను వినను, నేను చూడను అంటున్నాడు. ఎందుకు చూడవంటే ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీరు మారండి అంటున్నాడు. మీరు మారండి అంటే మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మార్పు కోరుకుంటున్నాడు ఆయన. మనం మారితే అప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు హన్న ఏం చేసింది? అంతకుముందు స్థితిగతులు వేరు, తను చేస్తున్న ప్రార్థన వేరు. అంతకుముందు తను ఎవరో అనుకుంది, నేనేంటి అనుకుంది, కానీ తర్వాత ఏం చేసింది? తనలో మార్పు వచ్చింది. ప్రభువా నన్ను క్షమించమంది, పశ్చాత్తాపడింది, కన్నీళ్లు కార్చింది. దేవుడు హన్నా ప్రార్థన విన్నాడా లేదా మరి? అదన్నమాట తేడా. అప్పుడు అన్నా ప్రార్థన విన్నాడు, దేవుడు ఒక మంచి బిడ్డనిచ్చాడు, అన్నీ ఆమెకు చేశాడు, తర్వాత పిల్లలను కూడా ఇచ్చాడు. మీ మనసులు మీరు కాచుకోండి అంటున్నాడు 16 వచనంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16 వచనంలో, 2:16లో, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు, ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులు మీరు ఏం చేయండి? కాచుకోండి. విశ్వాసఘాతకులు కాకండి. మీరు చేసే పని విశ్వాసఘాతకమైనటువంటి క్రియ, ఇది మీరు చెయ్యొద్దు అంటున్నాడు. అదే 3వ కారణం. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచామంటే, ఇదిగో మీరు నాకు నా భోజనపు బలం మీద ఇవ్వకుండావన్నీ ఇచ్చారు, అలాగా పత్రం చేశారు, పెండ్లి భార్యను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, అలాగా అపవిత్రం చేశారు మీరు. ఇక 4వ కారణం చెబుతున్నాడు. 4వ కారణం ఏంటనంటే 17వ వచనంలో 4వ కారణం, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుదురు అంటున్నాడు. 4వ కారణం ఏంటంటే, మేము దేని చేత ఆయాస పెట్టాం? మీరు నన్ను ఆయాస పెట్టారు అని దేవుడు అంటే, దేని చేత ఆయాస పెట్టావు నిన్ను అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఆయన చెబుతున్నాడు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అంటున్నాడు. దేవుడు ఏమనుకుంటాడంట? దుర్మార్గులే మంచోళ్ళు అనుకుంటారంట. వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయనని చెప్పుకుంటూ చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. అంటే వాడు దేవుని దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చెడ్డోళ్ళే మంచోళ్ళరా, అలాంటి వాళ్ళనే చూస్తాడురా ఆయన. ఎవరు అనుకుంటున్నారు ఈ మాట? దేవుడు అనుకుంటున్నాడంట. దేవుడు అనుకుంటున్నాడని ఎవరు అనుకుంటున్నారు ఈ మాట? వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటూ ఆయాసపడుతున్నారు. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటది, మనం ఎంత భక్తి చేసినా మనకేమీ అంటలేదు, వాళ్ళే బాగున్నారు,
అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఆళ్ళే బాగున్నారు. నేనింత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, ఇంత ప్రేయర్ చేస్తున్నాను, కన్నీటితో ఏడుస్తున్నాను, నీ యందు మొరపెడుతున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను. ఏం తక్కువ చేశాను ప్రభువా నేను? నా జీవితం నువ్విలా చేశావు. ఇంత చేసినా నా జీవితం బాగోలేదు. వాళ్ళే బాగున్నారు. ఈ ప్రశ్న చాలా సార్లు నీ హృదయంలో వచ్చుంటది. దేవుడంటున్నాడు, నీ మాటల చేత నువ్వు నన్ను ఆయాసపెడుతున్నావు. అలాగైతే "వాళ్ళే మంచోళ్ళురా, దుర్మార్గులే మంచోళ్ళురా" అని ఆయాసపెడుతున్నారంట. మన నోటి వెంట ఇలాంటి మాటలెప్పుడు రాకూడదు మనకు. "వాళ్ళే మంచోళ్ళురా, వాళ్ళెందే మంచోళ్ళు పడుతున్నాడురా" అంటున్నారు. ఎప్పుడైనా మీరు గ్రహించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దుష్టులను కూడా పొగుడుతాడు దేవుడు. దానికి కొంత కారణం ఉంటుంది. ఒక పాపాత్ముడైనటువంటి వాడిని నువ్వు దుర్మార్గుడివి అంటే వాడు మారతాడా? అందుకని దేవుడు అంటాడు, నాయన నువ్వు మారాలి అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో చదువుతాం మన మాటలు. ఇదిగో దుర్మార్గులు చనిపోవటం, నశించిపోవటం నాకిష్టము లేదంటాడు. ఏంటంటే ఆయన ప్రేమ అలాంటిది గనక. అంత మాత్రం చేత వాళ్ళనే పొగుడుతున్నాడు, వాళ్ళనే అంటున్నాడు. అసలు నీకు దిక్కుమాలిన ఆలోచన నీకెందుకు రావాలా? వాళ్ళే బాగున్నారు. ఎందుకు రావాలి నీకు మాట? పొరపాటున కూడా ఇది రాకూడదు. ప్రతి మనిషి అంతరంగాన్ని ఎవరికి తెలుసు బాగా? దేవునికి తెలుసు. ఎవరిని, ఎక్కడ, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా చెప్పాలో అన్నీ ఆయనకి తెలుసు. కొన్ని సార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు పక్కోళ్ళు ఉంటారు. వాళ్ళు ఉత్తినే ఫీల్ అయిపోతా ఉంటారు. నువ్వు కొంచెం మొండిదానివనుకో నిన్నే తిడతాం. ఎందుకు? కొంచెం నువ్వు ఓర్చుకుంటావని. పక్కోళ్ళని తిట్టావనుకో చచ్చిపోతారాళ్ళు. అందుకని ఆళ్ళనలేక ఆళ్ళనాల్సిన మాటలు నీకు చెప్తా ఉంటావనమాట. అలాగనే అర్థం చేసుకుంటారేమోనని. అంటే కొంతమంది బలహీనులుంటారు. బలహీనులు ముందుగానే పడిపోతారు. దేవుడు కూడా ఎవరికేం చెప్పాలో అలా చెప్తా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయనను అపవిత్రపరచకూడదు. ఆయనను ఆయాస పెట్టకూడదు. అలా చేయడం వల్లే 400 సంవత్సరాలు ఆయన గ్యాప్ తీసుకున్నాడు. అసలు మీ సంగతేంటో తేలుస్తానన్నట్టుగా మౌనం అయిపోయాడు. దేవుని మాట రోజు మనతో మాట్లాడకపోతే మన జీవితాలు ఏమైపోవాలి? ఆయన మాటే కదా మనల్ని బ్రతికిస్తా ఉంది ఇప్పుడు చెప్పండి. చూడండి ముగిస్తాను నేను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. దానికి ముందుగా 73వ కీర్తన 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. 73వ కీర్తన త్వరగా తీసుకోండి. 73వ కీర్తన మొదటి చరణం నుండి ఆ ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడంట. ఈయన ఇన్ని మంచి మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ హేళన చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏమనుకో 11 వచ్చింది చూడండి. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురట్టారు. అనుకుంటే ఆయన ఏమంటున్నాడు కింద 12వ చరణంలో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇదిగో వాళ్ళే మంచోళ్ళంట, వాళ్ళే బాగున్నారు, మనం భక్తి చేస్తున్నాం, మనకేం కలిసి వచ్చింది అనుకుంటారంట. ఎవరు? భక్తిహీనులు. అంటే నువ్వు అలాగ ఆయాసకరమైనటువంటి మాటలు నీ మనసులోంచి వస్తున్నాయంటే నువ్వు ఆ కోవలోకి వెళ్ళిపోతావని దాని అర్థం. వీరు ఎల్లప్పుడూ నిశ్చింత ఉండి ఏమనుకుంటారంటే ధనవృద్ధి చేసుకుంటారంట, ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారంట. వీళ్ళ ఉద్దేశాలన్నీ ఇవే. ఆ 15 వచనంలో, ఇలాగ ముచ్చటించున నేను అనుకునేలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడను అగుదును అని 17 వచనంలో మాట్లాడుతున్నాడు. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేనట్టున్నాడు. ఆయాసపడుతున్నాడు, బాధపడుతున్నాడంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ హృదయ యొక్క శుద్ధి చేసుకోవాలన్నది దేవుని ఉద్దేశం. వాళ్ళు హృదయ శుద్ధి చేసుకోవాలి, వాళ్ళు మారాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఏంటంటే వాళ్ళే బాగున్నారు. అసలు వాళ్ళు బాగున్నారని నువ్వు అనుకుంటావు కానీ వారి జీవితం లోపలికి వెళ్ళి చూడు ఎంత బాగున్నారో అర్థమవుతుంది. ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేకుండా బతుకుతారు. ఇంట్లోకి వెళితేనే కదా ఎవరి పర్సనల్ విషయాలు ఎవరు తెలుస్తాయి? చెప్పండి, ఎవరు తెలుస్తాయి? నీ ఇంట్లో పరిస్థితులు ఎవరో తెలుస్తాయి? పక్కింటోడిగా నీకా ఫస్ట్ ఎవరో తెలుస్తాయి? నీకే కదా మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నీ మనసు ఎలా ఉందో నీకు నీ ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి నీ బాధలేంటో. కాబట్టి వాళ్ళు బాగున్నారు అనుకోవడానికి ఏమి లేదిక్కడ. ఎందుకంటే ఎవ్వరు బాగుండరు. లోక సంబంధంగా చూస్తే ఎవ్వరు బాగుండరు. దైవికంగా ఉంటేనే బాగుంటాం. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి బతకాలి గనక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24 వచ్చిన భాగాన్ని చదువుదాం త్వరగా. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము
కలిగిన వాడు ఆయన. ఈయన నిరంతరం ఉన్నవాడు అంటున్నాడండి. నిరంతరం ఉన్నవాడు. అంతేకాదు ఈయన ఎలాంటోడంటే, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటున్నాడు. ఆయనను ఆయాస పెట్టకుండా ఆయన వైపు చూస్తే ఆయన మార్పులేని దేవుడు, రక్షించుటకు శక్తిమంతుడు. కనుక నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా బతుకు ఎలాగా అనుకోకుండా మనం ఆయన మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎప్పుడు మారడు. ఒకరినొకలాగా చూస్తాడు ఆయన. చెప్పండి. అలాంటి ఆ పక్షపాత ధోరణి ఏమన్నా దేవునిలో ఉందండి? ఒకవేళ అలా ఉంటే మనం ఏమైపోతాం? బాగుంటామా అలా ఉంటే? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షమును కురిపించుచున్నాడు. అందరికీ సమానంగా ఇస్తున్నాడంట అన్నీ కూడా. ఒకవేళ ఆయనలోనే పక్షపాతం అనేది ఉంటే గనక మనం ఏం చేస్తున్నామో మనకన్నా మన ఇంట్లో వాళ్ళకన్నా ఎవరు బాగా తెలుసు? ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఎవరికి ఇవ్వాలో అయ్యే ఇస్తాడు. ఆయనకి అలాంటి ధోరణి లేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మార్పు లేని దేవుడుగానే ఆయన ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. చదివేద్దామా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మారలేదు. వాళ్ళని బాగా చూస్తున్నాడు, వీళ్ళని బాగా చూస్తున్నాడు, ఏముండదు అలాగా. ఆయన ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. ఆ రోజున మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతూ మీరు ఇన్ని చేస్తున్నారనుకుంటా, ఎంత ఓపికగా వాళ్ళు అడుగుతుంటే ఈయన సమాధానం చెబుతున్నాడు. ఎంత ఓపికగా. కనుక దేవుని యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా మనం ఎరిగిన వారమై దేవుని ఎదుట మన జీవితాలను పెట్టి ఆయనను అపవిత్రపరిచే క్రియలు, ఆయనను ఆయాస పెట్టేటువంటి క్రియలు మన ద్వారా ఎప్పుడూ కూడా కలగకుండా మనం కాపాడుకోవాలి. అది మన జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఆయాసము ఆయన మనం కలిగించకుండా, ఎటువంటి అపవిత్రతలోనికి వెళ్లకుండా మన జీవితాలను బాగు చేసుకోవాలంటే మనం యేసు వైపు చూస్తూనే పరిగెత్తాలి అంతే. ఇంకెవరి వైపు చూసినా ఏం చేస్తాం? పడిపోతాం. తల్లిదండ్రులకి ఈ రోజున స్వార్థాలు వచ్చేసాయి, అత్తమామలకి స్వార్థాలు వచ్చేసాయి, బిడ్డలకి స్వార్థాలు వచ్చాయి. అసలు మొత్తం అంతా స్వార్థమే కనబడుతుంది. వీళ్ళని నమ్మాలా నమ్మకూడదో కూడా ఏమీ తెలియట్లేదు. అంటే ఆఖరికి తల్లిదండ్రులకు కూడా ఏమొచ్చేసినాయి అంటే స్వార్థాలు వచ్చినాయి. బిడ్డలకు కూడా ఏమొచ్చినాయి అంటే స్వార్థాలు వచ్చినాయి. అసలు వీళ్ళు నా మంచి కోసం చెబుతున్నారా, నేను చెడిపోవాలని చెబుతున్నారా? చూసారు ఎంత ఆలోచనలు. వాళ్ళ మాట నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదు. అంటే ఎవరి మాట నమ్మాలో కూడా తెలియట్లేదు. కనుక మనం మనుషులందరికన్నా తన మన భేదం లేకుండా యేసు వైపు చూస్తే ఆయన సరైనటువంటి దారిలో మనల్ని నడిపిస్తాడు. మనం పవిత్రులుగా బ్రతకగలుగుతాం. మన తండ్రిని ఆయాస పెట్టకుండా మన జీవితాన్ని బాగు చేసుకోగలుగుతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.